డే 4 ఆఫ్ రిస్టోరింగ్ మై ఓల్డ్ RX 100 ఇంటూ ఏ న్యూ వన్. లాస్ట్ వీడియోలో చూసారు కదా, కోల్కతా నుంచి మన విజయవాడ వరకు కారులో RX 100 పార్ట్స్ అన్ని తీసుకొచ్చాము. 32 ఇయర్స్ ఓల్డ్ బైక్ అవడం వల్ల రస్ట్ వచ్చేసి దీని చాసిస్ అయితే డ్యామేజ్ అయింది. రిస్టోరేషన్ చేసేటప్పుడు మన చాసిస్ అయితే చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ ఈ రిస్టోరేషన్ లో చిన్న విషయంలో కూడా కాంప్రమైజ్ అవ్వకుండా చేద్దామని చెప్పి ప్లాన్ లో ఉన్నాను. కొత్త చాసిస్ ని ఇప్పుడు మనం కొందామన్నా అవి అవైలబుల్ లేవు కాబట్టి దీన్నే వెల్డింగ్ చేపిద్దామని చెప్పేసి వెళ్తున్నాను. లాస్ట్ టైం నేను కెఫే రేసర్ మోడిఫికేషన్ చేసేటప్పుడు వెల్డింగ్ కోసం అని చెప్పేసి విజయవాడలో చాలా వెల్డింగ్ షాప్స్ కి అయితే తిరిగాను. కానీ నాకు వెల్డింగ్ ఈ అంకుల్ చేసినంత బాగా ఎవరూ చేయలేకపోయారు. అందుకే ఈ RX 100 చాసిస్ వెల్డింగ్ కి మళ్ళీ ఈ అంకుల్ దగ్గరికే తీసుకొచ్చాను. అంకుల్ కి చాలా వర్క్స్ ఉండడం వల్ల 4 డేస్ నుంచి నన్ను తిప్పిస్తానే ఉన్నారు. ఈ రోజు ఎట్లా అన్నా చేయాల్సిందే అని చెప్పి అక్కడ కూర్చుంటే ఇంకా మన చాసిస్ తీసుకొని బయటకి అయితే వచ్చేసారు. రస్ట్ వల్ల వెనకాల మడ్ గార్డ్ ఫిట్ చేసే క్లాంప్ విరిగిపోయింది. ఇలాగే మన చాసిస్ కి హోల్స్ కూడా పడిపోయినాయి అండ్ చాలా డ్యామేజ్ కూడా ఉన్నాయి దీనికి. అంకుల్ అయితే చాసిస్ మొత్తం చెక్ చేసి ఉన్న డ్యామేజ్ లన్నీ కవర్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. ఇంకా మడ్ గార్డ్ క్లాంప్ ని ఫిక్స్ చేయడానికి దాన్ని మెజర్మెంట్ తీసుకొని ఒక ఐరన్ ప్లేట్ ని అయితే కట్ చేస్తున్నారు. వెల్డింగ్ చేసి ఈ పార్ట్ ని అయితే పర్ఫెక్ట్ గా అయితే ఫిట్ చేశారు. రస్ట్ వల్ల హోల్స్ వచ్చిన ప్లేస్ ని రీప్లేస్ చేద్దామని చెప్పేసి హ్యాండిల్ బార్ ని అయితే తీసుకొచ్చేసారు. పర్ఫెక్ట్ మెజర్మెంట్ తీసుకొని దీన్ని కూడా పర్ఫెక్ట్ గా అయితే వెల్డింగ్ చేశారు. ఇంకా చిన్న చిన్న డ్యామేజెస్ అన్ని కవర్ చేసి మన చాసిస్ ని అయితే మనకి ఇచ్చేసారు. బండిలో చాలా పార్ట్స్ ని నేను పెయింట్ అయితే చేపించాలి. విజయవాడలో మంచిగా పెయింట్ చేసే వాళ్ళు ఎవరైనా తెలిసి ఉంటే వాళ్ళ డీటెయిల్స్ కొంచెం కామెంట్ సెక్షన్ లో అయితే పెట్టండి. RX 100 సిరీస్ మీకు నచ్చినట్టయితే మన పేజ్ ని అయితే ఫాలో చేసేయండి.